చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A పై సుప్రీంకోర్టు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసులో 17A వర్తిస్తదా వర్తించదా అనే అంశంపై తీర్పు రావాల్సి ఉన్నా సుప్రీంకోర్టులోనే త్రిసభ్య న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని ఆయన అన్నారు. ముమ్మాటికి ఇందులో రాజకీయ జోక్యం చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. వ్యవస్థలను చేతిలో పెట్టుకుని బీజేపీ అవకాశవాద రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ 17A దానిపైన ఇద్దరు జడ్జెస్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తే దాన్ని సుప్రీంకోర్టుకి పంపించారు. అది ఎప్పుడు తీర్పించాల్సింది. సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకోవాలా, మళ్ళా సంవత్సరం పడుతుందో అది తెలియదు. అంటే ఏంటి తతంగం అంతా? రేపు ఎలక్షన్స్ లోపల ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా ఎఫెక్ట్ కాకుండా రాజకీయ నాయకులు ఉండాలా, నోట్లకు ఉండేవాడు కూడా డీజేకి అనుకూలంగా ఉండాలా. ఈ పద్ధతుల్లో ప్లాన్ వర్తించే పద్ధతుల్లో ఇవి వస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా నోరు మూసుకొని బీజేపీతో కలిసి పనిచేయాల్సిందే. అలాంటి పద్ధతుల్లో న్యాయ వ్యవస్థ కూడా ఒక కత్తిట్టం చేసినట్టు వస్తూ ఉంది. ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది.